ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు ఉన్నారు. మహేష్ గారు ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి అలానే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెలబ్రేషన్స్ అన్ని ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. అయితే మహేష్ గారి మాటలో మనం విందాం అసలు ఎలా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అండ్ కేటీఆర్ విజిట్కి గాను విఐపీస్ విజిట్కి గాను ఎలా జరుగుతున్నాయి అనేది ఒక్కసారి మహేష్ గారిని అడుగుదాం. మహేష్ గారు నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు. సో మీరు చెప్పండి, మీకు ఎలా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అండ్ డాక్టర్ పెప్పర్ అరీనాలో చాలా అంగరంగ వైభోగంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలుస్తుంది. అయితే మీ మాటలు చెప్పండి. సో ఇక్కడ జూన్ 1వ తేదీ రోజు కమరికా సెంటర్ విచ్ ఇస్ డాక్టర్ పెప్పర్ అరీనా అని డాలస్ నగరంలో ఈ అతిపెద్దగా తెలంగాణ ఫార్మేషన్ డే అట్లాగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరగబోతా ఉన్నాయి. దీనికి కేటీఆర్ గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. అలానే చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఫార్మర్ మినిస్టర్స్, ఎమ్మెల్సీస్ మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది వస్తున్నారు. ఇప్పటికే సగం పైగా చాలామంది వచ్చేసారు. బట్ అట్లీస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 25 డిగ్నిటరీస్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. అయితే ఇక్కడ మేము ఏదైతే మొదలు పెట్టామో టీఆర్ఎస్కి సంబంధించి అక్కడ సభలు ఎల్కతుర్తిలో జరిగిన తర్వాత దీనిలో కంటిన్యూషన్గా కూడా మొట్టమొదటి నుంచి కూడా తెలంగాణ వాదుల నుంచి తెలంగాణ సాధించే దశలో కూడా ఎన్ఐఆర్ఎల్ అందరూ భాగస్వాములు అయ్యారు. సో మేము కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటామని చెప్పేసి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేయగానే ఈ అగ్రీడ్ అండ్ దెన్ ఈ సెడ్ ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ గారికి డాలస్ నగరం అంటే చాలా ఇష్టం. మేము డాలస్ నగరంలోనే ఇట్లాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటాం అన్నప్పుడు కేసీఆర్ గారు ఒప్పుకోవడము, అలానే కేటీఆర్ గారు కూడా మాకు అంతా సహకరించి ఇమ్మీడియట్గా ఈ సెలబ్రేషన్స్ పెట్టుకోండి అని చెప్పారు. అయితే మొట్టమొదటిసారిగా ఒక పార్టీ ఈవెంట్ ఇంతవరకు ఎప్పుడు అతిపెద్ద ఈవెంట్ ఎప్పుడు జరగలేదు. ఏదన్నా మీట్ అండ్ గ్రీట్స్ అని సెవరల్ అదర్ ప్రోగ్రామ్స్ వి హ్యాడ్. దిస్ ద ఫస్ట్ ఎవర్ ఈవెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అండ్ అది దట్టు డాలస్లోనే జరగబోతా ఉంది. ఇక్కడికి వచ్చిన నుంచి గత 10 రోజులుగా చాలా మందిని కలుస్తూ ఉన్నాము. అసలు ట్రెమెండస్ రెస్పాన్స్ ఎక్కడ చూసినా కూడా ఇక్కడ లోకల్గా ఉన్న ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ కానివ్వండి, మిగతా సంఘం అందరూ కూడా ముందుకు వచ్చి చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. మీరు తెలంగాణ ఫార్మేషన్ డేలో మేము కూడా అందరం పార్టిసిపేట్ చేస్తాం. దీనిలో ఏంటంటే సెవరల్ కల్చరల్ ఈవెంట్స్ ఉండబోతా ఉన్నాయి. రస్మై బాలకిషన్, గోరెటెం కన్నాల్, మధుప్రియ ఇలాంటి అందరూ ఆర్టిస్టులు కూడా వస్తూ ఉన్నారు. తెలంగాణ కల్చర్ ఆర్ట్ అంతా ఒట్టిపడేలాగా బతుకమ్మ, కోలాటం అని ఇట్లా చాలా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్కి ఎలా ఇన్స్పైర్ అయ్యారు? ఎందుకంటే యుఎస్లో ఫస్ట్ టైం ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే దాదాపు మీరు ఒక సంవత్సరం నుంచో 6 నెలల నుంచి వర్క్ చేస్తుండొచ్చు కాదు. సో మీరు కోఆర్డినేటర్ అయిన తర్వాత అసలు ఈ థాట్ ఎలా వచ్చింది అండ్ ఇది చేయాలని ఎలా ప్రేరేపించారు? ఎవరు ప్రేరేపించుంటారు? ముఖ్యంగా మా టీఆర్ఎస్ పార్టీ శాఖలు వచ్చి 52 దేశాల్లో స్థాపించడం జరిగింది. అయితే ఇండియాలో గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మేము ఓవర్సీస్లో చేపడతా ఉన్నాం మద్దతుగా. అంటే ఉద్యమంలో పార్టీ అలాగే తెలంగాణ కొరకు ఏదైతే పోట్లాడారో ఇక్కడ ఉద్యమ బాటలు ఎట్లా నడిచారో కంటిన్యూయేషన్ దానిలో భాగంగానే ప్రభుత్వం వచ్చాక అక్కడ చాలా ఈవెంట్స్ జరిగాయి. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు కూడా, అంటే ప్రపంచ తెలుగు మహాసభలు అంటే ఒక 2-3 కంట్రీస్ నుంచి కాదని చెప్పినప్పుడు 42 కంట్రీస్ నుంచి మేము డెలిగేట్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే అందరినీ భాగస్వాములు చేయాలనేసి. తర్వాత పివి నరసింహరావు గారిది శతదినోత్సవాలు మేము జరుపుకున్నప్పుడు కూడా ప్రపంచమంతా జరుపుకోవాలని చెప్పేసి అన్ని కంట్రీస్లో జరిపాము. అట్లానే ఆస్ట్రేలియాలో ఒక స్టాచ్యూ కూడా పెట్టడం జరిగింది. అంటే ఏ ఈవెంట్ ఏ పండుగ అయినా మన ఎన్ఆర్ఐస్ బయట ఉన్నా కూడా మీరు అందరూ కూడా మా భాగస్వాములు అని చెప్పేసి కేసీఆర్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా ఈ పెద్ద పండుగని మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని చెప్పేసి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా అలాగే మిగతా సౌత్ ఆఫ్రికా, మలేషియా అండ్ గల్ఫ్ కంట్రీస్లో కూడా మనం జరుపుకుందామని చెప్పేసి కేసీఆర్ గారికి చెప్పగానే సంతోషంగా మీరు జరుపుకోండి అని చెప్పేసి కూడా యాక్చువల్లీ కేసీఆర్ గారిని ఇన్వైట్ చేయడం కూడా జరిగింది డాలస్ ఈవెంట్కి. అండ్ కేటీఆర్ గారు వీఆర్ హ్యాపీ, కేటీఆర్ గారు చీఫ్ గెస్ట్గా అడగగానే ఇమీడియట్గా కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. సో ఈ ఈవెంట్ ఏంటంటే మనం తెలంగాణలో మనం ఇక్కడ చూస్తుంటే అందరూ కూడా డాలస్ అంటే డాలస్ పురం లాగా మారిపోయింది. అమెరికాలో ఉంటున్నప్పటికీ కూడా యూఆర్ ఆల్ క్లోజ్లీ కనెక్టెడ్ టు ఇండియా. సో అట్లాంటప్పుడు మనం చాలా మంది ఇండియాలో జరుగుతున్న సెలబ్రేషన్స్కి రాలేకపోతున్నారు. కాబట్టి మనమే ఇక్కడికి వచ్చి ఈ సెలబ్రేషన్స్లో అందరినీ భాగస్వాములు చేయాలని చెప్పేసి రావడం జరిగింది. అయితే ఒక పార్టీ రీజనల్ పార్టీగా ఉంటూ ఇంత పెద్ద ఒక ఈవెంట్ అనేది చరిత్రలో కని వినే లేని విధంగా ఆ మైలురాయిగా ఉండబోతుంది. సో అలాగే ఇప్పుడు మనం బ్రదర్ అండ్ సిస్టర్ని ఒక ఫ్రేమ్లో చూసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కవిత గారు కూడా మంచి లీడర్ టీఆర్ఎస్లో. సో వారిని కూడా ఆహ్వానించడం జరిగింది? లేదండి, ఇప్పుడు ఎందుకంటే మిగతా సభలు చాలా ఉన్నాయి మాకు చాలా కంట్రీస్లో.
అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ సభ కేటీఆర్ గారు వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎట్లాగో మిగతా దేశాల్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా హరీష్ రావు గారు కానీ మిగతా నాయకులు అందరూ, కవిత గారు కానీ వేరే వేరే సభలో తప్పకుండా పాల్గొంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి ఏంటంటే ఈ రోజున్న దగ్గర కేటీఆర్ గారితో పాటు దాదాపు 25 మంది లీడర్లు ఆల్రెడీ వస్తా ఉన్నారు. సో అలానే ఇప్పుడు లాజిస్టిక్స్ చూస్తే, ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్కి చాలా లాజిస్టిక్స్ అవసరం. ఎందుకంటే పార్కింగ్ నుంచి ఆ ఫెసిలిటీస్ కానీ, లోపలికి వచ్చిన తర్వాత టికెటింగ్ ఆస్పెక్ట్ కానీ, సీటింగ్ ఆస్పెక్ట్ కానీ, ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ఎందుకంటే దీనికి ఒక ప్రణాళిక చాలా అవసరం. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా సెక్యూరిటీ వైజ్ అన్ని పర్యవేక్షణలు జరగాలి కాబట్టి ఎలా జరుగుతున్నాయి ఈ లాజిస్టిక్స్? సో అందుకే ఒక 10 రోజుల ముందే మేము వచ్చేసి నాతో పాటు మన తన్నీరు గారు, ఇక్కడ లోకల్ యుఎస్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ తన్నీరు గారు కూడా చాలా పెద్ద టీమ్స్ అని అరేంజ్ చేసుకుని యుఎస్ఏ బీఆర్ఎస్ తరఫున చాలా టీమ్స్ అన్ని ఆల్రెడీ పనిచేస్తా ఉన్నాయి. వాలంటీర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి, అండ్ మిగతా బీఆర్ఎస్ యుఎస్ఏ నేషనల్ టీమ్స్ కూడా అందరు చాలా మంది ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ పనిచేస్తా ఉన్నారు. అయితే డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 7,000 to 10,000 క్రౌడ్ కాబట్టి వాళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లని మేము దగ్గరుండి చూస్తా ఉన్నాము. అలాగే ఎంట్రీ ఈజ్ ఫ్రీ అండ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఫుడ్ ఈస్ బీయింగ్ సర్వ్డ్ ఫర్ ద ఈవెంట్. 4 o'clock at డాక్టర్ పప్పర్ అరీనాలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ప్లీజ్ కమ్ ఎర్లీ అండ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్. యాక్చువల్లీ రిజిస్టర్ చేసుకుంటే ఇంకా ఇట్ బికమ్స్ లాట్ ఈజీ బికాస్ వీ విల్ నో ద కౌంట్. అండ్ చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ, బతుకమ్మ, కోలాటం అండ్ జానపద గేయాలు అనుకోండి, ఫోక్ సింగర్స్ అందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫన్ ఫీల్డ్ ఈవెంట్. మెయిన్ ప్రైమ్ టైం వచ్చేసరికల్లా ఎవ్రీబడి లైక్స్ కేటీఆర్ గారు, అంటే ఎవ్రీబడి వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ కేటీఆర్ అండ్ డైరెక్ట్లీ లిజన్ టు హిమ్. దట్ ఈస్ ద ఆపర్చునిటీ, లైక్ హీ వాంట్స్ టు ఇంటరాక్ట్ people from Dallas, people from America, that they're coming across కాబట్టి everybody will be here to watch KTR గారు. సో ఒకవేళ ఇప్పుడు అందరు రిజిస్టర్ చేసుకోవాలంటే, ఆర్ఎస్విపి చేయాలంటే వెబ్సైట్ అడ్రస్ అక్కడ ఒకటి లింక్ పెట్టాం చాలా దగ్గర. ఇప్పుడు మీకు ఎక్కడ గూగుల్లో కొట్టినా కూడా రిజిస్టర్ చేసుకోండి అనే దానికి చాలా ఇన్ఫర్మేషన్ అందుతుంది. వీ హ్యావ్ ద ఫ్లయర్, అందులో QR కోడ్ ఉంది అండ్ ఇట్స్ బికమ్స్ ఈజీ. ఐ కెన్ షేర్ ద లింక్ ఆల్సో అండ్ విచ్ కెన్ బి డిస్ప్లేడ్ అండ్ ఎవ్రీవేర్ నౌ వీ హ్యావ్ డిస్ప్లేడ్. ఎక్కడ గూగుల్లో మీకు కొట్టినా కూడా డాలస్ ఈవెంట్ అంటే దట్ ఈస్ కమింగ్ అప్ ఆన్ ద టాప్ and the information is there. Please register it. As I said, there is no fee for the registration and please join with the families. It is only bachelors అనుకుంటారు చాలా మంది, అట్లా కాకుండా దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఈవెంట్. చాలా మంది యూత్ కానీ డిఫరెంట్ యూనివర్సిటీస్ నుండి యూత్ అటెండ్ అవుతా ఉన్నారు. అలానే చాలా మంది మహిళలు కూడా అందరూ చాలా ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. సో పర్ఫెక్ట్ అండి. సో ఇది సంగతి. మహేష్ గారి మాటలు మనం విన్నాం కదా. ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి స్పెషల్ అటెన్షన్ కోసమని దాదాపు 10 రోజుల ముందే వచ్చేసి మహేష్ గారు వారి టీం అంతా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు అండ్ అరేంజ్మెంట్స్ అన్ని చాలా దగ్గరగా చూస్తున్నారు. సెక్యూరిటీ వైజ్ కానీ, సీటింగ్ వైజ్ కానీ, లేదా పార్కింగ్ వైజ్ కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలందరికీ చాలా అద్భుతమైన ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. అలానే ఇది ఒక యూనిక్ ఈవెంట్ కాబట్టి అందరినీ తప్పకుండా వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా వీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంకట్ ములుకుట్ల, TV9, డాలస్, టెక్సస్.